హాయ్ నాన్న, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈ రోజు మనము పండుగప్ప ఎముకలతో బంగాళదుంప మంచి టేస్టీ కర్రీ చేయబోతున్నాను. అయితే ఇక మొదలు పెడదాం. మరి ఇవిగో ఇవేనండి పండుగప్ప ఎముకలు. అంటే ఈ ఎముకలను మనము మంచిగా వాష్ చేసుకుని 4-5 సార్లు కడుక్కోవాలండి. కడుక్కోకపోతే ఉప్పు ఎక్కువ ఉంటుంది. మనం కూర చేసుకునేటప్పుడు కూడా ఉప్పు తగ్గించేసుకోవాలి. ముక్కల్ని ఫ్రై చేయడానికి కళాయి పెట్టుకుంటున్నామండి. ముక్కలు వేయించుకోవడానికి సరిపోయినంత ఆయిల్ వేసుకుని ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటామండి. కళాయిలో నూనె వేడెక్కిందండి. మనం ముక్కల్ని వేసుకుని ఫ్రై చేద్దామండి. ముక్కలు ఫ్రై అయిపోయినాయండి, పక్కన పెట్టుకుందాం. నేను మట్టి పాత్రలో కూర చేయబోతున్నానండి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఈ మట్టి పాత్రలో కూర వండుకున్న పచ్చాపలు కానీ ఎండి చేపలు కానీ మంచి టేస్టీగా ఉంటాయండి. కూరకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కూడా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. పచ్చిగా ఉండకూడదండి. ఉల్లిపాయలు వేగినాయండి. వీటిలో ములక్కాయలు వేసుకుంటున్నామండి. ఈ ములక్కాయలు కూడా మంచి టేస్టీగా ఉంటాయండి. ములక్కాయ ఎండి చేప కూర అంటే అసలు ఎలా అదిరిపోద్ది అనుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసుకుంటున్నాం. ముక్కలు ఈ ముక్కలు కూడా దాంట్లో ఎర్రగా ఏగాలండి. ఏగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటామండి. ఈ పసుపు తర్వాత కొద్దిగా టమాటాలు కూడా వేసుకుంటామండి. ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా ఏగాలండి. ఏగిన తర్వాత అబ్బా ఏగుతుంటేనే వాసన వస్తుందండి. అబ్బాబ్బాబ్బా. ఇందుట్లో పచ్చిమిరకాయలు వేసుకుంటున్నామండి. అవి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ఈ కూరలో ఈ పచ్చిమిరకాయలు అయిపోతే ఆ చేపలకి ఘాటు ఉండదండి. ఆ ఘాటు రావాలంటే పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరకాయలు వేసుకుని కొంచెం ఒక 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలండి. ముక్కలు ఉడికిపోయినాయండి. మనం ఇప్పుడు అల్లం చిల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నామండి. తర్వాత ధనియాల పొడి కూడా వేస్తున్నాము. ఈ ధనియాల పొడి అల్లం చిల్లిపాయ పేస్ట్ వేస్తే నీసు వాసన అనేది ఉండదండి. ఒక్కసారి మొత్తం కూర మొత్తం కలిగి తిప్పుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్న ముక్కలు వేసుకోవాలండి. ఈ ముక్కలు వేసుకుని అలా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత అబ్బాబ్బాబ్బా ఏం వాసన వస్తుందండి. ఇప్పుడు కూడా మనం కొంచెం కారం వేసుకోవాలండి. సరిపోయినంత వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోపాకండి. మరీ ఎక్కువ వేసుకుని తినలేరు, ఘాటు ఎక్కువ అయిపోద్ది. అబ్బా ఇప్పుడే భలే వాసన వస్తుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుని కూరను అలా ఒక్కసారి తిప్పుకొని మరీ తిప్పకూడదండి. మరీ తిప్పితే ముక్కలుగా అలాగా పగిలిపోతాయి. సూపర్గా ఉంటాయండి ములక్కాయలు. అబ్బా ఏం వాసన వస్తుందండి. అబ్బాబ్బాబ్బా చూస్తుంటేనే తినబుద్ధి వేస్తుందండి. ఏడు కొండలవాడ వెంకటేశ మరియు ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయలు సముద్రంలో చేపను కలిపినట్టే కలిపావు వెంకటేశ తిరుమలేశ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి. నొక్కారనుకోండి మన వీడియోలన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయండి. అబ్బబ్బబ్బబ్బా. మన పండు చేప ఎముకల కూర ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం కలర్ఫుల్ గా ఉందండి. అబ్బా ముక్కలు చూస్తే చికెన్ బిర్యానీ కూడా పనికిరాదండి, ఆ టేస్ట్ లో ఉంటుందండి. చూడండి ఒక్కసారి.
అబ్బబ్బబ్బబ్బబ్బా, మన పండుగప్ప ఎముకల కూర ఉందండి. అమోఘంగా ఉందండి. అబ్బా, ఎంత అసలు మీరు చికెన్ బిర్యానీ కూడా తినరు, అంత అన్నం తింటారు, అంత టేస్టీగా ఉందండి. పండుగప్ప అంటే ఏమనుకున్నారు? పండుగప్ప రారాజు అండి. పండుగప్ప రారాజు, సముద్రంలోనే రారాజు. అలాగే పండుగప్ప కూడా ఎంత టేస్ట్ ఉంటుందో చూసారా? దాని రేటు కూడా అలాగే ఉంటదండి. దాని ఎముకలే ఇవి, ఎమాకు ఉంటదండి. ఇదిగోండి మునక్కాయ చూడండి. అబ్బా, మునక్కాయకి ఈ రసం అంతా బట్టి అమ్మ టేస్ట్ వచ్చిందండి. తిని చూడండి మీరు కూడా. ఒక్కసారి మనకు సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని లింకులు వస్తాయండి. మీరు ఒక్కసారి మనకి అబ్బా మీరు కూడా వండుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటది. కసాలదా